ఇక్కడికి వస్తే మీరు చూసినప్పుడు ఇక్కడ క్లియర్గా 24, 25, 25, 26 ఎస్టిమేట్స్ మీరు చూస్తే అగ్రికల్చర్ 1,13,441 కోట్ల రూపాయలు అగ్రికల్చర్లో ఆదాయం. అది 14.28% ప్రీవియస్ ఇయర్ 23-24కి. ఇంకొక పక్కన ఈ ఇయర్ వచ్చే కొందికి 1,25,577 కోట్లు ఈ హాఫ్ ఇయర్లో, ఈ క్వార్టర్లో 10.7% గ్రోత్ వచ్చింది. దీనికంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1.8% మాత్రం వచ్చింది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 77,053 కోట్ల రూపాయలు, 2.78 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అది 86,456 కోట్లు వచ్చింది, 12.20 పెరిగింది. సబ్స్టాన్షియల్ గ్రోత్ అచీవ్ చేసాం. అది ఇంకా రాను పెరుగుతుంది, అది అచీవ్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.5. సర్వీస్ సెక్టర్కి వచ్చినప్పుడు 1,43,827 కోట్లు, 11.51% లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్. ఇప్పుడు ఈ సంవత్సరం 1,60,075 కోట్ల రూపాయలు, 11.30. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10.6%. గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే 10.26 లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ దానికంటే పెరిగి 11.30, మోర్ దెన్ 1.03% పెరిగాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7 పెరిగారు. ఇది కరెంట్ ప్రైసెస్లో. దగ్గర 2.6% పైన పెరిగాం. జిఎస్టిపిలో చూస్తే లాస్ట్ టైం 10.17, ఈసారి 11.28. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.7. ఇది క్లియర్ కట్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వీఆర్ ఏబుల్ టు డూ బెటర్. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్ కూడా. నెక్స్ట్, ఇవి వేరియస్ సెక్టర్స్ మీరు చూసినప్పుడు ఎట్లా పెరిగిందని చూస్తే అగ్రికల్చర్ దగ్గర 10.70 పెరిగాం. ఇంకొక పక్క ఆల్ ఇండియా అగ్రికల్చర్ 1.8% పెరిగారు. అగ్రికల్చర్ సెక్టర్ చేసి జీవీఏ గ్రోత్ రేట్ 11.43. ఫిషింగ్ అండ్ అగ్రికల్చర్ 26.27. అక్వాకల్చర్లో మనం ఇచ్చిన ₹1.50 అవన్నీ పనిచేశాయి. బాగా రైతులు కష్టపడుతున్నారు, పెరిగింది. ఇక్కడ చూస్తే ప్యాడీ 24% పెరిగింది. 2.93 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే అది 3.64 లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చింది. కాటన్ 31% పెరిగింది, ఫ్రమ్ 0.22 ఎల్ఎంటీ నుంచి 0.30 ఎల్ఎంటీకి పెరిగింది. బనానా 151% పెరిగింది. బిఫోర్ ఇయర్ కొంచెం లాభాలు వచ్చే కొద్దిగా అందరూ బనానాకి వెళ్ళిపోయారు. అందుకే చూస్తే 1.25 ఉంటే 2.34 lakh మెట్రిక్ టన్స్కి వచ్చింది. 14,85,000 మెట్రిక్ టన్నులు ఉంటే 37,31,000 మెట్రిక్ టన్నులకి వెళ్ళిపోయింది, హైయెస్ట్ వెళ్ళిపోయింది. దానికి టెకామిని మార్కెటింగ్ ఇవన్నీ కూడా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు అవన్నీ చూసుకొని ముందుగానే సెర్చ్ చేసి మార్కెటింగ్ అవెన్యూస్ ఏమేం చేయాలో అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అదర్ క్రాప్స్ కూడా గోవా, బటావియా ఇవన్నీ చూస్తే 87.2%. ఫిషరీస్ ప్రాన్ 27%, అదే మరి ఫిష్ 17% పెరిగింది. లైవ్ స్టాక్ యానిమల్ మీట్ 8%, అదే మరి ఎగ్స్ వచ్చి 6.7% పెరిగింది. ఈ విధంగా ఏదేది ఎట్లా చేస్తున్నామో కూడా అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్, ఇండస్ట్రీ మీరు చూస్తే ఇక్కడంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ 12.20 అని. ఇక్కడికి వచ్చినప్పుడు మైనింగ్, క్వారీయింగ్ సెక్టర్ ఎక్స్పాన్షన్ సెవరల్ కీ ఏరియాలో పెరిగింది. రోడ్ మెటల్ 80% పెరిగింది. మ్యాంగనీస్ 27.46% పెరిగింది. లైమ్ స్టోన్ 17%. సిమెంట్ ఇండస్ట్రీస్ బాగా పెరిగింది. ఇంకొక పక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ 19.12 పెరిగింది. కన్జంప్షన్ 4.17 పెరిగింది. నెక్స్ట్,
ఇక్కడ సర్వీస్ సెక్టర్లో మీరు చూస్తే ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్, టూరిస్ట్ ఫుట్ఫాల్ స్లైట్గానే పెరిగింది, ఓన్లీ 0.37 పెరిగింది. ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ సిగ్నిఫికెంట్ డ్రైవర్ ఆఫ్ గ్రోత్ ఇది. కార్గో హ్యాండిల్డ్ 14.9 పెరిగింది. ఎయిర్ ప్యాసింజర్స్ 9.42 పెరిగింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో ఎక్స్పాండెడ్ విత్ రిజిస్టర్డ్ కమర్షియల్ వెహికల్స్ 4.37 పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, అగ్రిగేట్ క్రెడిట్ వచ్చి 12.06 పెరిగింది. అదే మరి డిపాజిట్స్ వచ్చి 8.88 పెరిగింది. ఇవన్నీ ఇండికేటర్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలో చేయడానికి కూడా డెప్త్కి వెళ్తున్నాం. ఇది ఓవరాల్గా పబ్లిక్ ఎట్లా ఉపయోగపడుతుందో వాళ్ళన్నీ గైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది మీకు మెయిన్ స్లైడ్. ఇది చూస్తే టోటల్ 17 ఈ పిరమిడ్లో ఉన్నాయి. ఈ పిరమిడ్లో ఉండే 17 మీరు చూస్తే లైవ్ స్టాక్ నెంబర్ 1. లైవ్ స్టాక్లో నెంబర్ 1 లాస్ట్ ఇయర్ 13.08 పెరిగితే ఈసారి 12.42 పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ 11.64 లాస్ట్ ఇయర్ పెరిగితే ఈసారి 11.61 పెరిగింది. ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ లాస్ట్ ఇయర్ 9.56 పెరిగితే ఈసారి 10.40 పెరిగింది. అదర్ సర్వీసెస్ 9.60 అయితే ఈసారి 9.83 పెరిగింది. రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ 9.4 నుంచి 9.56 పెరిగింది. కన్స్ట్రక్షన్ 8.5 నుంచి 8.55 పెరిగింది. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ 7.12 నుంచి 7.25 పెరిగింది. ట్రాన్స్పోర్ట్ బై అదర్ మీన్స్ అండ్ స్టోరేజ్ 6.93 నుంచి 6.63 పెరిగింది. హార్టికల్చర్ 5.99 నుంచి 5.63. బ్యాంకింగ్ 4.68 నుంచి 4.62. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4.36 నుంచి 4.12. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై 3.04 నుంచి 2.92. మైనింగ్ అండ్ క్వారీయింగ్ 1.99 to 2.39. కమ్యూనికేషన్ 2.33, 2.36. ఫారెస్ట్ అండ్ లాగింగ్ 0.75, 0.72. రైల్వేస్ 0.71, 0.67. అగ్రికల్చర్ 0.25 to 0.25 పెరిగింది. అంటే ఇది మీకు ఒక ఐడియా కోసం 17 సెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటర్వెన్షన్స్ ఎక్కడ ఉండాలి, ఏది ఎట్లా పెరుగుతుంది, దీని మీద పాలసీస్ ఎట్లుండాలి, ప్రభుత్వ ఎక్స్పెండిచర్ ఎట్లుండాలి, అవన్నీ వర్కౌట్ చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ హౌ జీవీఏ, జిఎస్టిపి ఇంప్రూవ్మెంట్ కోసం చేసే కార్యక్రమాలు, వెల్త్ క్రియేషన్ కోసం సంపద సృష్టించడానికి పెట్టే పెట్టుబడులు ఇవన్నీ వస్తాయి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీరు డిఫరెన్స్ చూస్తే 6,33,762 కోట్ల రూపాయలు H1 24-25 అయితే ఈసారి 7,03,767 కోట్లు H1 25-26. నెక్స్ట్ అక్కడి నుంచి నేరుగా కాన్స్టెంట్ ప్రైసెస్ ఇవి మీరు చూస్తే జిఎస్టిపిలో 7.03 లాస్ట్ ఇయర్, ఈసారి 10.70 వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.23 సబ్స్టాన్షియల్గా పెంచగలిగాం. దీనివల్ల కూడా మనకు అనుకున్న లక్ష్యాన్ని చేరే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇది కరెంట్ ప్రైసెస్లో మీరు ఒకసారి చూసినప్పుడు మొత్తం దాన్నే క్యాలిక్యులేట్ చేస్తే 9.89 లాస్ట్ ఇయర్ కరెంట్ ప్రైసెస్లో, ఈ ఇయర్ 10.91. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8.8. ఇవి మిగిలిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చాం. యాజ్ ఇట్ ఈస్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. నేను ఆ పేపర్ కూడా మీకు ఇస్తాను. H1, H2 టార్గెట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లో ఏం చేయాలి అనే టార్గెట్స్ కూడా చూపిస్తున్నా మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇయర్ మా టార్గెట్ 18,65,704 crores జిఎస్టిపి కాంట్రిబ్యూషన్. 17.11% పెరగాలని హయ్యెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాం. దీన్ని అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో వచ్చింది 7,58,270 వచ్చింది.
40.64. ఇంకా అచీవ్ చేయాల్సింది 11.07, 11,07,434 కోట్లు అచీవ్ చేయాలి, 59.36%. హిస్టారికల్గా ఫస్ట్ క్వార్టర్ కంటే సెకండ్ క్వార్టర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అయితే ఇంకొంచెం టార్గెట్స్ కూడా ఉన్నాయి, దాని ప్రకారం ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది నేను ముందే చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పుడు 41% అచీవ్ చేశాం, ఇంకా 59% అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఏ విధంగా స్పెసిఫిక్ సెక్టర్, స్పెసిఫిక్ స్ట్రాటజీ కూడా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి హిస్టారికల్గా కూడా చూస్తే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ 41%, 2021 59%, సెకండ్ క్వార్టర్ 21, 22 44%, 56%, 22, 23 45, 55, 23, 24 43.75, 56.25, 24, 25 42.91, 57, ఇప్పుడు 40.64, 59 ఇప్పుడు అచీవ్ చేయాలి. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్ వేరియస్ సెక్టర్స్. ఇఫ్ యు సీ హియర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ రిమైనింగ్ టార్గెట్ 65.64. 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ లాజికల్గా తీసుకుపోవడానికి. కన్సల్టెంట్స్ కూడా పెట్టుకున్నాం. ఇక్కడంతా టైమ్లీ సీడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం, మార్కెటింగ్, డిమాండ్ డ్రివన్ ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ కూడా స్పెసిఫిక్ సెక్టర్లో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, టెంపరీగా ఇండస్ట్రీస్ కొత్త వచ్చే లోపల ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటే ఇది పెరుగుతుంది, తర్వాత రాబోయే రోజు అందుకుంటుంది. నిన్నే సిఏ సబ్మిట్లో వచ్చేటన్నీ రియలైజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఏ విధంగా పోవాలో ముందుకు పోతున్నాం. ఎక్కువ సర్వీస్ సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. టూరిజం, అలైడ్, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, కల్చరల్ ప్రోగ్రామ్, టెంపుల్ టూరిజం ఇవన్నీ కూడా పెట్టుకొని, మ్యారిటైమ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ముందుకు పోతాం. ఇవన్నీ చేస్తే వీలైనంత వరకు 17.11 కానీ 15 అండ్ అబోవ్ కానీ చేయగలిగితే అనుకున్న టార్గెట్ మనం సాధించే పరిస్థితికి వస్తాం. కాబట్టి వీఆర్ వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి అన్ని విధాలు అందరినీ ట్రై చేస్తున్నాం. ఈరోజు నేను రిలీజ్ చేశాం. తొందరలో ఈ కన్సర్న్ సెక్రటరీస్ అందరిని పిలిచి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలిచి ఒక మీటింగ్ పెడుతున్నాం. అదైనా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతాం. ఇది రాష్ట్రం, డిపార్ట్మెంట్ 17 వర్టికల్స్, అక్కడి నుంచి కిందికి జిల్లా, కాన్స్టిట్యున్సీ అప్ టు మండల వరకు వెళ్ళి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల అభివృద్ధి, అదే మరి ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా ప్రణాళిక ఇవి తయారు చేసేటని చెప్పి గ్రోత్ని ఆపితే నష్టపోతాం. ఎవరైతే వీక్గా ఉంటారో అక్కడ స్పెషల్ ఇంటర్వెన్షన్స్ పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద వాట్ టు హ్యావ్ డన్. ఇది మీకు అందరికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.